హాయ్ హలో నమస్తే. నేను మీ కళ్యాణ్. అట్ ప్రజెంట్ హైదరాబాద్ జూ పార్క్లో ఉన్నాను. బోర్ కొడుతుందని ఏంటంటే ఈ సెన్సార్ పనులు నెక్స్ట్ వీక్ అని చెప్తున్నారని చెప్పేసి బోర్ కొడుతుందని సరదాగా అలా జూ పార్క్ వెళ్ళాను. జూ పార్క్ వెళ్ళాక ఏంటంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాను. ఎంట్రన్స్ టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాకేమో వాడంతా 98 రూపాయలు వెహికల్ ఉంటుంది, మీకు చుట్టూ తిప్పుతాము, మీరు ఎక్కడ పడితే అక్కడ అవుతుంది, మీరు ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతాము అని చెప్పి అనగానే ఒక టికెట్ తీసుకొని ఎక్కాను. ఎక్కిన తర్వాత ఏమో వాడు ఇగో ఇలా తీసుకొచ్చి ఒక దగ్గర ఏమో దింపండి, ఈ కిందకి వెళ్తే అన్నీ కనిపిస్తున్నారు, చుట్టుపక్కల చూస్తే ఏమీ కనబడలేదు, ఏటో కనబడట్లేదు అని అడిగాను. ఏంటి ఇక్కడ ఆపుతారా బండి అని చెప్పేసి, ఇక్కడ ఆపుతామండి, డౌన్కి వెళ్తే ఉంటాయి చూడండి అని చెప్పేసి అన్నారు. సరే కదా, ఇక్కడ ఏదో ఆపారు కదా, అలా వెళ్దామని చెప్పేసి అలా కిందకు వచ్చాను. కిందకు వస్తుంటే గట్టిగా ఒక మృగం అరుపులు వినిపిస్తున్నాయి. ఏట్రో బాబు ఈ అరుపులు ఎలా వినిపిస్తున్నాయి అని చెప్పి ఇంకొంచెం ఆతృతతో స్పీడ్గా పరిగెట్టి ముందుకెళ్ళాను. ముందుకెళ్తే కనిపించింది ఒక పెద్ద బెంగాల్ టైగర్. అది చివరి ఉంది, చాలా లాంగ్లో ఉంది, ముందుకు వస్తే వీడియో తీద్దాం కదా అని చెప్పి అనుకుంటున్నాను. అది అక్కడికక్కడికే అటు ఇటు తిరుగుతుంది కానీ ముందు రావట్లేదు. నేనే కొంచెం అలా ముందుకెళ్ళాను, అటు నుంచి ఇటు తిరుగుకుంటూ వెళ్ళాను. అదేమో అక్కడే ఉంది, రావట్లేదు ముందుకు వస్తే వీడియో తీద్దాము, క్లోజ్లో తీద్దాం అనుకుంటున్నాను కానీ అది ముందుకు రాదు, అక్కడే అలా ఉంది. ఇంకా అలా ట్రై చేసి చూశాను. అందులో మనదేమీ పెద్ద కెమెరా కాదు కదా, మొబైల్ ఫోను. సరే అని చెప్పి ఇంకో దగ్గరికి వెళ్తే ఇక్కడ ఒక టైగర్ కనిపించింది. ఆ టైగర్ ఏమో అటు ఇటు తిరుగుతుంది. అసలు దాని ఉద్దేశం ఏంటి? బోన్లో మనం ఉన్నాం అనుకుంటుందా, అది ఉన్నది అనుకుంటుందా? ఇదేదో మనల్ని చూడడానికి వచ్చినట్టు మనమందరం బోన్ లోపల ఉన్నట్టు అటు భలే తిరుగుతుంది ఇది. ఓకే, ఎనీవే దీన్ని చూశాను, 2-3 ఫొటోస్ కూడా తీశాను. తీసిన తర్వాత ఏమో కాసేపు వీడియో తీసుకున్నాను. ఇదైతే మాత్రం లెఫ్ట్ రైట్ మార్చింగ్ చేస్తున్నట్టు అటు ఇటు చూస్తున్నారు కదా ఎలా తిరుగుతుందో. అలాగ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర ఏమో మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళాను. ఇందాక చూసాం కదా బెంగాల్ టైగర్ అని చెప్పి పెద్ద టైగర్, దాని దగ్గరికి వెళ్ళాను. అక్కడ అది కూడా అప్పుడు అది అటు ఇటు కదులుతుంది, వస్తుంది అలాగన ముందుకి ఆ గట్టు ఉంది కదా, గట్టు దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది. సరే నేను వీడియో తీసి అక్కడ నుంచి మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళాను, పరిగెట్టుకుంటూ ముందు ప్లేస్కి వెళ్ళాను. ఇప్పుడైతే కొంచెం ఉంది, ఆగే బాబు అటు వెళ్ళిపోతున్నా, వేటి ఉండు అని అన్నాను కానీ అది వండుకొని వెళ్ళిపోతుంది, మన మాట అంటే అదేంటి. సో ఇప్పుడు ఎలాగైతేనేమి స్పీడ్గా ముందుకెళ్ళి దాని వీడియో తీయడం జరిగింది. చూసారు కదా టైగర్ ఎలా ఉంది, బాగుంది, భలే ఉంది. సో ఎలాగైతేనేమి దాన్ని కొంచెం క్లోజ్లో వీడియో తీశాను. అదేమో అటు ఇటు నడుస్తూ అలా ఫ్రెండ్గా నడుస్తూ వెళ్తుంది, మార్చింగ్ చేసుకుంటుంది. ఏటి మా బతుకు మా బాని ఏటి అన్నట్టు ఉన్నాయి జూ పార్కులో ఉన్న జంతువులన్నీ కూడా. వీడియో తీశాను, అలా కాసేపు వీడియో తీశాను. మళ్ళీ వస్తుందేమో అని ట్రై చేశాను కానీ ఇంకా రాలేదు, అటు వెళ్ళిపోయింది. ఇంకా అటు ముందుకు వెళ్ళడానికి ప్లేస్ లేదు, అక్కడితో వాలేదు, అడ్డుగా ఉంది. సో నేను అక్కడికి దాటి ఇంక ముందుకు వెళ్ళలేదు. మళ్ళీ సేమ్ ఈ ప్లేస్కి వచ్చాను. ఆ ప్లేస్లో మళ్ళీ దాని వీడియో తీశాను. అది ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంది, ఒకటే వే అటు ఇటు ఇంకా దానికి ఇంక వేరే పని అయితే లేదు. ఏం పనులు ఉంటుంది దానికి, పడుకోవడం తప్పించి. సో అలా ముందుకెళ్ళాను. ముందుకు వెళ్తే అమ్మయ్య కనిపించాడేంటి పెద్దోడు, అడవికి రారాజు. జూ కూడా ఆడే రారాజు అనుకో, కనిపించాడు. చూసారా జూలు ఎలాగుందో, లయన్, సింహం అన్ని పేర్లు అడిగే ఉన్నాయి. చూడాడు ఎలా అడుగులేస్తున్నాడు, నడుస్తున్నాడు. కాకపోతే క్లోజ్ తీద్దాం అనుకున్నాను, బాగా లాంగ్లో ఉంది. అఫ్కోర్స్ అప్పటికి క్లోజ్కి వెళ్తే బ్లర్ వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా నేను నార్మల్గా తీయడం చేశాను. ఎలా నడుస్తున్నాడు చూడు. ఈ అరుపులు అయితే మామూలుగా ఉండదు తెలుసా, గట్టిగా అరుపులు అరుస్తాడు వీడైతే. కాకపోతే ఏంటంటే కొంచెం డల్గా సైలెంట్గా కొంచెం అన్యాక్టివ్గా ఉన్నాడు. మరి అటు ఇటు తిరుగుతున్నాడు, ఇటు రావట్లేదు, అటు వెళ్ళిపోతున్నాడు. బాబు సింహం గారు మీ ఫేస్ చూపించండి, ఇటు చూపించండి సింహం గారు, ఫేస్ చూపించండి. అలా వెళ్ళిపోతున్నాడు. కాకపోతే ముందుకెళ్ళి తీద్దామంటే అటువైపు అయితే ప్లేస్ లేదు, అదంతా ఫెన్సింగ్ అది పెట్స్తుంది. ఇంకో దగ్గరికి వచ్చాను. ఇవేవో ఆస్ట్రిచ్ ఏంటంటారు పక్షులు, ఆస్ట్రిచ్ పక్షులు ఏమంటారు కదా, ఆ పక్షులు ఉన్నాయి. ఇదంతా పెద్ద పక్షులు ఉన్నాయి. అగో చూస్తారు కదా,
పెద్ద పెద్ద కాళ్ళతో పెద్ద పెద్ద పక్షులు అనమాట ఇవన్నీ. లోపలైతే పెట్టి ఉంచారు, చాలా వాటిని లోపల పెట్టి ఉంచారు. 4-5 వాటిని బయటకు వదిలేరు. అంటే జనాలు వస్తున్నారు కదా, చూస్తారు కదా అనేసి ఒక 4-5 బయట వదిలేరు. చాలా వాటిని లోపల పెట్టేసి పెట్టారన్నమాట. ఇగో ఇక్కడైతే అన్నీ ఉన్నాయి. మొత్తం చాలా పక్షులన్నీ కలిసి ఉంటాయి. కొంగలు, బాతులు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి ఈ ప్లేస్లోనే. మొత్తం అంతా హైదరాబాద్ కానీ అనుకున్నంత ఏం లేదు, అస్సలు పెద్దగా ఏం కనబడలేదు. హైదరాబాద్ జూలో అనుకున్నంత పెద్ద అయితే ఏం లేవు. అన్నీ తక్కువ ఎలుగుబంట్లు ఏటి కనబడలేదు. ఇగో హిప్పో నీట్ అని అంటారు కదా, హిప్పో అదిగో అక్కడ ఉంది. అది కూడా చివరకు ఉంది, ఏదో బొమ్మ ఉన్నట్టు ఉంది అంతే. ఇగో నీటిలో ఒకటి ఉంది. ఇది చాలాసేపు చూసాను లెగుస్తుందేమో అనేసి, లెగలేదు అది. చాలాసేపు చూసాను అది లేస్తుందేమో వీడియో తీద్దాం. ఇదైతే కొద్ది క్లోజ్లో ఉంది. అదైతే మరి దారుణంగా చాలా చివరికి ఉంటుంది. ఒక దాదాపు ఒక 100 మీటర్స్ దూరం, 100 మీటర్స్ దూరం డిస్టెన్స్ ఉంటుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు డిస్టెన్స్. ఆ హిప్పో చూపించాను కదా మీకు ముందు, హిప్పో అది దానికి. ఇదైతే నీటిలో ఉంది కానీ లోపలికి ఉంది, బయటికి లెగలేదు అస్సలు. ఇవో నక్కలు, గుంట నక్కలు అంటారు కదా, ఇవో నక్కలు అనమాట ఇవన్నీ. నక్క, ఇది ఒక నక్క. ఎక్కువ ఏం కనబడలేదు, ఇవి కూడా 2 కనిపించాయి. అన్నీ లోపల పెట్టున్నాయి. ఇగో ఇక్కడ చూడసారా, ఇది బాగా లాంగ్లో ఉంది, చాలా దూరం లాంగ్లో ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఏటి లేడీలు, జింకలు లేడీలు అన్నీ కలిసే ఉన్నాయి ఒక దగ్గర. దీంతో చూసారా ఏనుగులు, 2 ఏనుగులు, ఇవి కూడా కొద్దిగా లాంగ్లో ఉన్నాయి. అందులోని వీడియో తీద్దాము అంటే సన్కి ఆపోజిట్లో ఉన్నాయి. అదే సన్ వైపు ఉన్నాయి. వీడియో తీస్తుంటే మొత్తం సన్ అంతా కూడా కెమెరా మీదకి వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే సమంగా తీయడానికి అవ్వలేదు వీడియో. చూసారు కదా ఏనుగులు, 2 ఏనుగులు చక్కగా ఉన్నాయి ఏనుగులు. దున్నపోతులు బస్సు అయితే లోపలికి ఉంటుంది, దగ్గర నుండి చూపిస్తారన్నమాట. సఫారీ బస్సులు అని చెప్పేసి హైదరాబాద్ జూలో ఉంటుంది. లోపలికి వెళ్తే సింహాలు, పులులు ఇవన్నీ ఉంటాయి. నాకు తెలీదు, నేనేమో ఇలా ఉంటుందని తెలీదు. తెలియకటంటే నేను ఊరుకున్నాను. దున్నపోతులు కొంచెం దూరంలో ఉన్నాయి, క్లోజ్కి వెళ్తే నాకు కొంచెం బ్లర్ వచ్చేసింది వీడియో అదని. అయితే అవన్నీ బస్సులో వెళ్తే మాత్రం సింహాలు ఇవన్నీ దగ్గర నుండి చూడవచ్చు, చాలా దగ్గర నుండి చూడవచ్చు. ఎందుకంటే బస్సు పక్కనే సింహాలు. ఇప్పుడు మనం టీవీలో చూస్తుంటాం, మొబైల్లో, టీవీలో అట్లా చూస్తుంటాం. న్యాచురల్ గ్రాఫిక్స్ సంథింగ్ ఏదో ఛానల్స్ ఉంటాయి కదా, ఆ ఛానల్స్లోనేమో కారులో అట్లా దగ్గర నుండి ఫోటోలు తీస్తారు కదా, ఆ టైప్లో. నేను ఈ మీద అంతా చుట్టూ తిరిగి చూసి సరే సఫర్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్దాం అనుకున్న సమయానికి టైం అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. 6 అయిపోయింది, క్లోజ్ అయిపోతుంది, ఇంకా పంపడానికి అవ్వదు అనగానే ఇంకా నేను దాన్ని వదిలేశాను. నేను లేదా అదే ముందు తెలిసి ఉంటే మాత్రం నేను ఆ సఫారీ దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కి లోపలికి వెళ్ళి చూసి ఇంకా క్లోజ్లో వీడియో తీద్దును. చాలా దగ్గరికి వచ్చాయండి, అడిగాను, చాలామందికి అడిగినా సింహాలు మా పక్కకు వచ్చాయి, మా పక్కనే ఉన్నాయండి బాబోయ్ అని అన్నారు. నాకు తెలిసి చాలా వరకు లోపల పెట్టుకుంటారు. సఫారీలో వెళ్ళిన వాళ్ళ దగ్గరలోనే ఈ సింహాలు, ఎలుగుబంట్లు ఇవన్నీ కూడా అక్కడ పెట్టిస్తుంటారు. చూసారా నెమలి ఇప్పుతుందేమో చూశాను కానీ, ట్రై చేశాను కానీ చాలాసేపు అవ్వలేదు. వీటి దగ్గరే నాకు టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇదేమో ఓపెన్ అవుతుందేమో, నెమలి ఇప్పుతుందేమో అనుకున్నాను కానీ కష్టం. చాలాసేపు ట్రై చేశాను, అడిగాను కూడా ఎప్పండి అని అడిగాను కూడా. నెమలి పెంచం ఓపెన్ చేయండి అని కూడా అడిగాను కానీ అవ్వలేదు, ఇది ఓపెన్ అవ్వలేదు. వింటే ఏంటి మన మాటలు, వాళ్ళ భాష వాళ్ళకు ఉంటుంది, ఆ భాష మనకు రాదు. ఎంత క్లోజ్ చేసినా కూడా అది క్లోజ్ రావట్లేదు, అంటే బ్లర్ అయిపోతున్నాయి. ఇవన్నీ ఏంటంటే జింకలు, లేడీలు అవి చూసారు కదా,
జింక పిల్లలు లేడి పిల్లలు ఇవన్నీ ట్రై చేశాను కానీ ఆ జూమ్ అంతవరకు ఉంది, అంతకన్నా మించితే బ్లర్ అయిపోతుంది. చూసారు కదా లోపల ఒక బస్సు వెళ్తుంది, కొంగులు ఇవి. ఆ బస్సులోనే ఉంటాయి, దాదాపు ఒక 6-7 బస్సులు ఉంటాయి. ఆ బస్సులో జనాలు తిప్పుతారు. ఇదంతా కొంగులు గ్రూప్ అనమాట, గుంపు. జింకలో లేడీలు కొట్టుకున్నాయి చూసారా, జింక లేడీలు అన్నీ ఒక దగ్గర పెట్టేశారు. అగో ఒక ఒంటె కనిపించిందా చూడండి, ఇంకో ఒంటెని చూసుకొని దాని దగ్గరికి వెళ్తుంది. అలా చూసారా, అక్కడ ఒక ఒంటె ఉంది, ఆ ఒంటె వచ్చేస్తుంది అనుకుంటాను ఈ ఒంటె దగ్గరికి. ఇదే నడుచుకుంటూ వెళ్తుంది ఆ ఒంటె దగ్గరికి. అబ్బాయి ఎంత హైట్ ఉందిరా బాబోయ్, చెట్టు చివరున్న చిటార కొమ్మను తీసుకొని తిన్నంత హైట్ ఉంటుంది ఇది. ఒక్కోసారి 2 కాళ్ళు అందకపోతే 2 కాళ్ళతో లేసి మరీ అందుకుంటుంది. ఆ ఒంటి దగ్గరికి వెళ్తుంది. ముందుకురా అలా ముందుకురా. వెళ్ళాను, స్పీడ్గా వెళ్ళాను, అది ముందుకు వస్తుంది కదా అని స్పీడ్గా వెళ్ళాను. ఆ ఒంటి దగ్గరికి వెళ్ళింది. బా చూసారు కదా వాటి లవ్ ఎఫెక్షను అని చక్కగా ఉన్నాయో. అబ్బా అదిగో చూసారు కదా, పలకరించుకున్నాయి. హాయ్ ఎలాగున్నావు, బాగున్నావా, ఏమి పెట్టారు నీకు ఈరోజు, ఏమి పెట్టారా? ఏమి పెట్టలేదే బాబు, ఎందుకు ఏమెట్టలేదు, అంతే వీళ్ళు ఏమెట్టరు అన్నట్టు మాట్లాడుకుంటున్నాయి. ఆకలేసేస్తుంది, ఏం తెచ్చేవారు, ఈ చెట్టు కొమ్మలు అందుకుందాం అంటే నిన్ను ఈ చివర నన్ను ఆ చివర బంధించారు, ఎలాగ మరి అన్నట్టు మాట్లాడుకుంటున్నాయి. చేస్తాం అలా ఉండడమే. వీళ్ళు ఎవరెవరో వస్తుంటారో చూస్తున్నారో వెళ్తున్నారు, అది అక్కడితో అయిపోయింది. ఏంటి మాకు ఈ బతుకులు అన్నట్టు పడుకున్నాయండి ఇక్కడ. ఏం పడుకున్నాయి తెలుసా, క్రోకోడైల్స్ ఇవన్నీ ఇక కనిపిస్తుంది ఆ బస్సుల్లో. అవి ఇటబ్బా తెల్లగుండి అన్నీ కూడా కొలను పక్కన ఉన్న కలర్లో కలిసిపోతున్నాయి క్రోకోడైల్స్. కొన్ని ఎర్రగుండి ఏమో ఈ ఇసుకలో కలిసిపోతున్నాయి, కనిపించట్లేదు క్లియర్గానే. క్రోకోడైల్స్ కలిసిపోతున్నాయి అందులోనే. ఇగో ఈ చెట్టు దగ్గర ఒక క్రోకోడైల్ ఉంది, అక్కడ ఒక క్రోకోడైల్ ఉంది, ఇవన్నీ కలిసిపోతుంది అనమాట. అవన్నీ క్రోకోడైల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, గుంపులు ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి క్రోకోడైల్స్. అగో క్రోకోడైల్ చూస్తున్నారా, క్రోకోడైల్స్ ఇవన్నీ. ఇగో క్రోకోడైల్ చూసారా, మాకేటి అన్నట్టు పడుకున్నాయి, ప్రశాంతంగా పడుకున్నాయి. ఎవడైనా ఏదైనా తెచ్చేస్తే తిందామో లేదంటే పడుకుందాము అన్నట్టు. కదలలేదు మెదలలేదు, ఏదైనా కదులుతుంది కదా అని చూస్తే కదలలేదు ఏది కూడా. చూడండి ఎలాగుంది ఇది, అది చూడండి ఎలాగున్నాయి, ఇవి చూడండి ఎలాగున్నాయి. ఏటి మాకు బతుకన్నట్టు ఏవీ కదలలేదు అసలు. కదులుతాయో అని చూస్తున్నాం, అక్కడెక్కడో ఒకటి కదులుతుంది, దాన్ని షూట్ చేద్దామంటే అది చాలా లాంగ్లో ఉంది. అదిగో చూసారా కదిలింది ఒకటి, తోక ఊపుతుంది, బాగా లాంగ్లో ఉంది అది. అదో వెళ్తుంది, ముందుకు వెళ్తుంది. మిగతా అన్నీ అలాగ అక్కడే ఉంటాయి, అస్సలు కదలలేదండి. అగో చూసారా, అది ఇందాక నుంచి అక్కడే ఉంది, లెగుతుందేమో అని చూస్తే అసలు కదలదు. చూసారా ఇక్కడ క్రోకోడైల్ అతని మూతు పొడవుగా సూదుగా ఉంది. ఇవన్నీ కూడా సూదుగా, తన మూతులు పొడవుగా సూదుగా ఉన్న క్రోకోడైల్స్ ఇవన్నీ కూడా. పేర్లు ఉంటాయి కానీ ఆ బోర్డులు అక్కడ కొన్ని బోర్డులు కనిపించలేదు, పెట్టలేదు బోర్డు పెట్టాలి. క్రోకోడైల్ నేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టాలి. పొడవుగా సూదుగా ఉంటాయి కొన్ని మూతులు ఏమో చిన్నగా ఉంటాయి. అలాంటి క్రోకోడైల్స్ ఉంటాయి. క్రోకోడైల్స్లో కూడా జాతులు ఉంటాయి, వెరైటీ జాతులు. కదా ఒకటి నీటిలోకి వెళ్ళిపోతుంది, దానికి వేడి తగిలిసినట్టు ఉంది, అందుకే నీటిలోకి వెళ్ళిపోతుంది.
లక్కీగా దొరికింది. అంటే దొరికిందంటే అటు వెళ్తుందిలే ఫేస్ అది. అబ్బా! మీకు ఇంకో విషయం చెప్పలేకపోయానండి. ఊసర వాళ్ళు అంటారు కదా, అది రంగులు మార్చుకుంటుంది. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే రంగులు మార్చుకుంటుంది. ఇది గ్లాస్ అవతల ఉంది. సన్ ఏమో గ్లాస్ మీద పడుతుంది. వీడియో తీద్దామంటే చాలా ఇబ్బంది అయ్యింది. చూస్తున్నారా ఎలా కదులుతుంది అది. ఇదే ఊసర వాళ్ళు అంటారు కదా, తొండ జాతికి చెందింది అనమాట. తొండ జాతికి చెందింది. ఇక పాకుతుంది, ఒక పాకుతుంది, వెళ్తుంది అది ఒకటి. కానీ ఈ ఒక్కటే నేను చూసినట్లోనే యాక్టివ్గా ఉన్నాయి. పాక్కోవడం, కొట్టుకోవడం, ఒకదాని మీద ఒకటి పరిగెట్టడము, ఇవన్నీ ఎలా తన్నులు ఊపడం. ఎదురుగా ఎవరైనా నుంచున్నారు అనుకోండి, వాళ్ళు ఎదురుగా వచ్చి ఇలా తల ఊపుతుంది కిందకే మీదకి. ఇగో అండి, పాము జాతరకు వచ్చాము. పచ్చపాము. చిన్నప్పుడు మనం చూసే ఉంటాం ఈ పాములన్నిటిని. స్కూల్కి వెళ్ళేటప్పుడు పచ్చ చెట్టుల్లోనే పచ్చ కలర్ పాము ఉంటుంది కదా, అలాంటి పాములు ఇగో చూసారు కదా. అలాంటివి చాలామంది తెలుసు. ఇవన్నీ మొత్తం పాము జాతులకు చెందినవి అన్నీ. మొత్తం పాములు అన్నీ రకరకాల పాములు ఉన్నాయి. కాకపోతే లోపల ఉన్నాయి, పడుకొని చుట్టేసి ఉన్నాయి. దీని పేరు వానుకోయిల్ అంట. దక్షిణ మధ్య ఆసియాలో నివసించే విషపూరితమైన సర్పం అంట. చక్కటి అదే చెట్ల మీద అట్ల మీద ఉంటుంది అది. కానీ హైదరాబాద్లో ఏం లేవేంటి అసలు. హైదరాబాద్లోనే అయితే యానిమల్స్ ఏం లేవు. వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ కూడా పెట్టండి.